సపోజు మీ ర్యాంకు ఇందులో 1,50,000 దాటిపోతుంది అనుకుందాం. అంటే మీరు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో 1,50,000 దాటింది అనుకుందాం. మీరు ఇక నోటితో జేఈ అనే పేరు పలకొద్దు. వేణుగోపాల్ రెడ్డి ఎక్కడున్నారో ఎత్తుక్కోవటం, అడ్రస్ పట్టుకోవటం, నేరుగా ఆఫీస్కి వచ్చేస్తే ఏమేమి ఎగ్జామ్స్ రాయాలా, ఈయన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పంటారా? సపోజ్ నేను చెప్తున్నాను చూడండి, 14 లక్షలు ఇంటూ 100 డివైడెడ్ బై సపోజ్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి ఒక 2,000 ఉన్నాయనుకుందాం. 2,000 నుంచి 3 0 కొట్టేస్తే 50, 1,400 ఇంటూ 7 దాకే మీకు స్కోప్. అంటే 2,000 మందిలో ఒక 100 మందికి వస్తుంది అంతే. మిగిలిన 1,900 మంది సరే మీ యొక్క ఆనందం కోసం 1,800 మందిని తీసుకుంటాం. ఒక 200 మందికి సీట్లు వచ్చినాయని అనుకుందాం. ఓకే, 2,000 మందిలో 200 మందికి సీట్లు వచ్చినాయి. మిగిలిన 1,800 నోట్లో మట్టి కొట్టినట్టే లెక్క కాదు. ఎందుకని ఈ 1,800 మంది చేత ఈ దుర్మార్గులు ఏం చేయిస్తారంటే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ చేపిస్తారు. పెళ్లి కాకపోతే వస్తా ఉంటే అప్సరస్ కావాలని మొరపెట్టుకున్నాడు ఇంకోడు. వీడికి అసలు మామూలుగా వచ్చే అవకాశమే లేనటువంటి పిల్లోడికి జేఈ మెయిన్స్లోనే రాదు. వీనికి మళ్ళీ తీసుకుని జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ చేయించేసి నా ఘాట్కా నా గరక